అందరికీ నమస్కారం. పంచభూతాలు పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు. ఈ ఐదిటి మధ్యనే మనం బ్రతుకుతున్నాం. ఈ ఐదు కూడా మనము ఇది కలుషితం చేయొచ్చు, లేదా మన అవసరాలకు కానీ ఇంకొక దానికి ఇది స్థితిమించి దాళ్ళన కానీ మనము మన ఆధీనంలోకి తీసుకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా కాదు చెప్పేది. అవి మనము ఈ పంచభూతాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఏమంటే మనం పరిజ్ఞానం పెంపొందించుకున్నామనే దాంట్లోనే ఉన్నాం, కానీ పరిజ్ఞానం పెంపొందించుకున్నాం మంచికి పెంపొందించుకోవాలి, కానీ చెడుకు కాదు. చెడు వినాశనాన్ని కోరుతుంది, మంచి పరిజ్ఞానము మనకు మంచి చేస్తుంది, 10 మందికి ఉపాధి కల్పిస్తుంది, మంచిగా ఉంటుంది, సమాజం బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా దీంట్లో మీకు తెలియజేయడం ఏమంటే భూమిలో ఏమైపోతుంది? భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఎందువల్ల అడుగంటుతున్నాయి? ఇదే ఏమి మనకు ఉన్నటువంటి జలపాతాలు అయితే కానీ నదులు, ఇవన్నీ పెన్నా నది కావచ్చు, పాపాగ్ని కావచ్చు, ఈ నదులన్నీ ఏమవుతున్నాయంటే ఈ నదులు ప్రవహించే చోట ఇసుక అనేది ఏర్పడుతుంది. ఇసుక అనేది ఎందుకు? ఆ చెమ్మను రక్షిస్తుంది. ఆ చెమ్మ ఎందుకు? భూమికి చాలా మేలు అవుతుంది. భూమికి ఎలా మేలవుతుంది? ఇసుకకు భూమికి ఈ యొక్క అదేమి సంబంధం అనుకోవచ్చు. భూమి లోపల లేయర్స్ ఉంటాయి, ఒక్కొక్క లేయర్ను గ్యాపులుగా ఉంటాయి, అక్కడ నీటి ప్రవాహం ఉంటుంది. ఒకప్పుడు మనకు ఒక 40 ఏళ్ల క్రితం పోయి చూస్తే గన మహా అంటే 20 అడుగుల్లోనే బావులు ఉండేటి, నీళ్ళు అందేది. ఇప్పుడు ఏమైపోయింది? దాదాపు 1000 అడుగులు, 800, 900 అడుగులు వేసినా కూడా నీళ్లు దక్కడం లేదు. ఒక ఎగ్జాంపుల్, ఒక బోర్వెల్ తీసుకెళ్ళి డ్రిల్లింగ్ పాయింట్ వేస్తా పోయేటప్పుడు మన వాళ్ళు అంటూ ఉంటారు, రైతులు కానీ పొలాల్లో చూస్తే ఏమంటారు? గ్యాప్ ఏర్పడింది అంటారు. ఆ గ్యాప్లే ఆ పొరలే. ఆ పొరల మధ్యన నీకు నీళ్లు ఉంటే తగులుకుని నీకు వాటర్ పైకి చిమ్ముతుంది, లేదంటే నా గ్యాప్లో నీళ్లు ఉండకపోతే అడుక్కుపోతా వస్తుంది. కాబట్టి అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దృక్పథంతో మీరు రక్షించండి. ఏ విధంగా రక్షించండి? ఇసుక మీకు ఎంత వేరుకో అంత వేరుగా, కానీ అది ఎక్కువగా పోయి తీసుకునే దానివల్ల అదేదో ఇసుక మాఫియా అనే ఎన్ని పేర్లు వస్తున్నాయి. కాబట్టి ఆ జట్ట పేరు మనకు వద్దు. భూమిని రక్షించుకున్నాము. ఆ రక్షించుకునే దానివల్ల ఏమవుతుందంటే ఆ లేయర్స్ తగ్గుతా పోయే కొద్దీ భూమిలో ఉష్ణోగ్రత, పైన ఉష్ణోగ్రత, లోపల ఉష్ణోగ్రతతో ఏమవుతుంది అంటే ఒక్క తూరి ఏం జరుగుతుందో చెప్పలేం. భూమి ఇట్లా చీలిపోవచ్చు, భూకంపాలు రావచ్చు, నీకెంతైనా ఉండొచ్చు. నువ్వు